హలో ఎవ్రీవన్, ఏపీ పీపుల్కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఏపీలో రియల్ ఎస్టేట్ అమాంతం పెరిగిపోయినట్టు తెలుస్తోంది. సో కేవలం న్యూ క్యాపిటల్ సిటీ రాకతోటే ఇదంతా సాధ్యం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. సో ఒకసారి దీని గురించి క్లుప్తంగా వివరణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హాయ్ జకీర్. ఎస్, రియల్ ఎస్టేట్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి రాకతో పుంజుకుందా అంటే ఏం చెప్తారు సార్? యాక్చువల్గా 2014లో బైఫికేట్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాక ఒక్కసారిగా ఇరు రాష్ట్రాల్లో కూడా భూమి అందుకుంది. అంతవరకు ఈవెన్ తెలంగాణలో కూడా మధ్యలో కొన్ని కన్స్ట్రక్షన్స్గా ఆగిపోయి ఉన్నవి, కొలిక్కి రానివి తెలంగాణ డివైడ్ అయ్యాక ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఊపందుకున్నాయి. అంతెందుకు హైదరాబాద్ నడిబొడ్డులో అమీర్పేట లాంటి సెంటర్లో కూడా కొన్ని బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకొని ఓపెనింగ్ కూడా అయ్యాయి. ఓకే. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్పెషల్లీ విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో మరీ శరవేగంగా ఊపందుకున్నాయి. ఓకే, బాగానే ఉంది అనుకునే టైంకి 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కసారి రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది. రాజధాని లేకపోతే అంటే రాష్ట్ర ముఖ చిత్రం మారిపోయినట్టే కదా. సో ఇట్లాంటి సందర్భాల్లో ఎలా ఏంటి, ఇప్పుడు రాజధాని లేదనుకోండి, మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వాళ్ళైనా, మన రాష్ట్రానికి చుట్టం చూపుకు వచ్చే వాళ్ళైనా, లేదంటే అధికారులతో మాట్లాడేదానికైనా, మంత్రివర్గంతో సమావేశం వేయడానికైనా ఎక్కడ ఉంటారు? ఎక్కడికి వచ్చి మాట్లాడతారు? నీకంటూ ఒక ఆఫీసు, ఒక ఇల్లు ఉండాలి కదా. అది లేదు. అది లేకపోయేసరికి చాలామంది ఇబ్బంది పడ్డారు. దానికి తోడు గత ప్రభుత్వం ఏం చేసిందంటే, మీరు ఈ దాన్ని ఏమంటారు MOA, AOA చేసుకున్న మెమొరాండమ్ ఆఫ్ చేసుకున్నారు కదా, మీరు ఎందుకు చేసుకున్నారు? గత ప్రభుత్వంతో చేసుకున్నాం, వద్దు, క్యాన్సిల్ చేసి వెళ్ళిపోండి. అలాగా చాలా కంపెనీలు అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసేయడం, మరలా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం, ఎస్టాబ్లిష్ అయిన కూడా పెట్టిబేడ సర్దుకొని చాప చుట్టేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి కూడా వచ్చాయి. గత ప్రభుత్వంలో చాలా అంటే వాళ్ళు ఒక వ్యక్తి మీద, ఒక పార్టీ మీద పెట్టుకున్న కక్షని యావత్ ప్రజలందరూ ఇబ్బంది పడేలా చేసింది. అది మనం క్లియర్గా చూసాం. సో ఎప్పుడైతే మరలా అవన్నీ ఘటనలతో జనాలు విసిగిపోయి కూటమి ప్రభుత్వాన్ని ఘన విజయంతో ఎన్నుకున్నారో ఒక్కసారిగా మరలా మెల్లగా ఊపందుకుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, ఎవరైతే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టారో కక్ష సాధింపుగా కాకుండా వాళ్ళ గురించి పట్టించుకోవట్లే, వాళ్ళ గురించి కామెంట్స్, స్టేట్మెంట్స్ ఏమి ఇవ్వట్లే. వీళ్ళు ఎంతసేపు క్యాపిటల్ ఎస్టాబ్లిష్మెంట్, రెవెన్యూ జనరేషను, పెట్టుబడులు రాబట్టుకోవడం, కంపెనీలు రాబట్టుకోవడం, రెవెన్యూ జనరేట్ అయిన ద్వారా ఉద్యోగులకి వాళ్ళకి జీతాలు ఇవ్వడం, నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి కల్పించకుండా వాళ్ళకి ఉద్యోగాలు చూపించడం, ఇట్లాగ 1 by 1 ఒక్కొక్కటిగా చేస్తూ పోతున్నారు. సో ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది, అందరూ కూడా హ్యాపీ. అంతే కదా. ఒక దగ్గర ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యిందంటే, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యిందంటే ఫస్ట్ సివిల్ వర్కర్స్, సివిల్ ఇంజనీరు, మేస్త్రీలు, లేబరు, ఎలక్ట్రీషియను, ప్లంబరు, దానికి అవసరమైన సిమెంటు, ఇసుక, కాంట్రాక్టరు, దాని రిలేటెడ్ ఎప్పుడు ఇవ్వడానికి అక్కడ మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళకి వచ్చిన ఇన్కమ్, ఎన్ని అవుతున్నాయి చూడండి ఒక కన్స్ట్రక్షన్. అలాగా చాలా కన్స్ట్రక్షన్ జరిగాయి అనుకోండి, ఎంత అభివృద్ధి చెందుతుంది. సో ఇప్పుడు అదే జరుగుతుంది. ఒక్క ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 అంటే గవర్నమెంట్ ఫామ్ అయింది, సరే మెల్లమెల్లగా సర్దుకుంటుంది. మొన్న రీసెంట్గా 25-26 ఫైనాన్షియల్ ఇయర్కి ఏప్రిల్ మేలో వచ్చిన రిజిస్ట్రేషన్ అమౌంట్ ఎంతో తెలుసా అంటే, ఏపీ గవర్నమెంట్కి ప్రభుత్వం డిక్లేర్ చేసిన దాని ప్రకారం 2600 కోట్ల రూపాయలు వచ్చే కేవలం రిజిస్ట్రేషన్స్ ద్వారా కదా. ఇది కూడా ఏంటి, ఒక మోస్తరుగా క్యాపిటల్ రీజన్, విశాఖ రీజన్ కలిపి నేను చెప్పేది. ఇంకా ఎన్ని ఉన్నాయి? 26 జిల్లాలు ఉన్నాయిగా. సో 26 జిల్లాలు మొత్తం తీస్తే ఇంకెంత ఉంటుంది? సో అంటే మీకు అదే అంటున్నాను, ఇప్పుడు ఏదైతే వాళ్ళు రిజిస్ట్రేషన్ ద్వారా స్టేట్ గవర్నమెంట్కి వచ్చిందో అది కాకుండా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అనుకోండి, తద్వారా ఎంతమందికి లాభము? ప్రత్యక్షంగా ఒక 5,000 మంది బతికితే పరోక్షంగా 10,000 మంది బతుకుతారు. ఆ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ కన్స్ట్రక్షన్ సంబంధించిన కూలీలు అవసరం, ఎలక్ట్రీషియన్స్ అవసరం, ప్లంబర్ అవసరం, డ్రైవర్లు అవసరం. అంటే దీని అంతటికీ కారణం ఒక్క అమరావతి, న్యూ క్యాపిటల్ సిటీ అమరావతి అని మనం డిస్కస్ చేసుకోవచ్చు. అదే అంటున్నాను, ఏదైతే
19 నుంచి 24 మధ్యలో రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిందో అనాథగా, ఇప్పుడు మరలా రాజధాని అమరావతిని ఎస్టాబ్లిష్ చేస్తున్నామని మరొక్కసారి పునరుద్ఘాటించారు మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దానికి తగ్గట్టుగానే మరలా మోదీ గారిని తీసుకొచ్చి ఇనాగ్రేట్ చేసి ఎక్కడెక్కడ పనులు ఆగిపోయి అవన్నీ మరలా పునరుద్ధరణకు పురమాయించి అమరావతిని ఎట్లా తయారు చేయాలో అలాగే తయారు చేసి ప్రతి దానికి దేనికి దాని స్పెషల్ ఎకనామిక్ జోన్లుగా, స్పెషల్ హెల్త్ సిటీగా, స్పెషల్ ఎడ్యుకేషన్ హబ్గా, మీకు అర్థమవుతుందా? దేనికి దానికి సెపరేట్గా ఎన్ని ఎకరాలు ఉండాలి, దాని ఎకరాల్లో మధ్యలో గ్రీనరీగా, లేదంటే పార్కులు, దానికి అవసరమైన ఫెసిలిటీస్, రాబోయే ఒక 100 ఏళ్ల వరకు ఎంత జనాభా పెరిగితే ఈ క్యాపిటల్ తట్టుకోగలుగుతుంది, ఇక్కడ ఉండే మౌలిక సదుపాయాలు కానీ భౌగోళికంగా ఉండే ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా తొలగించేలాగా ఎస్టాబ్లిష్ చేస్తుంది. చేస్తే ఆటోమేటిక్గా పెరుగుతుందా లేదా? మీరు చిన్న ఎగ్జాంపుల్ అండి, మరి గత ప్రభుత్వంలో ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేయలేదు? చాలామంది అమ్మలేదు కూడా. ఎందుకో తెలుసా? అమ్మితే ఇప్పుడు క్యాపిటల్ లేదు, ఏం లేదు అంటున్నాడు, ఇప్పుడు ఎవరు కొంటాడరా, వాల్యూ లేదని చెప్పి మళ్ళీ గవర్నమెంట్ మారకపోతుందా, అప్పుడు అమ్ముకుందాంలే అని చాలామంది వేచి చూశారు. ఆ వేచి చూసిన కసి ఫలితమే కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీ. అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇసుక లేదు, సిమెంట్ లేదు, ఎక్కడ కన్స్ట్రక్షన్ లేదు, ఎంతసేపు లిక్కర్ కూడా ఇటువైపు నుంచి డబ్బులు 10,000 ఇస్తే ఇటువైపు నుంచి ₹1,00,000 దొబ్బేయడం. ఏమైంది మరి? సో అందుకు విసిగిపోయారు జనాలు. విసిగిపోయి ఎప్పుడు పోతుందా, సరే మన భూములు మనం అలాగే ఉంచుకుందామని జాగ్రత్తగా ఉంచుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. మీరు గమనిస్తే క్యాపిటల్ రీజన్ ఏదైతే అమరావతి రీజన్ ఉందో 4 మండలాలు, మొత్తం అవి ఏవో ఊర్లు ఉన్నాయి, తాడేపల్లి సంథింగ్ మండలాలు, ఆ మండలాలు ఏరియా అంతా కలిపి చూస్తే మీకు విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్ళే ప్లేస్లో చాలా స్కైలాక్స్ ఉంటాయి. అంటే ఆకాశాన్ని అంటే ఆకాశ హమ్యాలు ఉన్నాయి ఇక్కడ. అవన్నీ గత 5 ఏళ్ళు చూస్తే ఎక్కడికక్కడ చక్కగా పెయింట్లు అయిపోయి ఆగిపోయి ఉన్నాయి. ఇప్పుడు మరిన్ని పనులు స్టార్ట్ అయిపోతున్నాయి. ఒక్కొక్కటి ఈవెన్ అపార్ట్మెంట్స్ కల్చరు బాగానే వస్తుంది, ఫ్లాట్ రేట్లు కూడా బాగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు కనీసం 20 లక్షలకు కూడా అమ్ముడుపోని ఫ్లాటు ఈరోజు ఒక 10 ఏళ్ళ కిందటి కూడా 40 లక్షలు పలుకుతుంది. ఏది? అమరావతి రీజన్లో నేను చెప్పేది. ఇప్పుడు మంగళగిరి కానీ ఈ తాడేపల్లి ఏరియా కానీ వీటన్నిటిలో కూడా మీకు విజయవాడ నుంచి గుంటూరు మధ్యలో వెళ్ళి చూస్తే అరే ఇది ఇంకొక 2-3 ఏళ్ళలో విజయవాడ గుంటూరు కలిసిపోతుందేమో అనిపిస్తుంది. అంత త్వరగా శరవేగంగా జరుగుతున్నాయి. పైగా హైవే పాయింట్ అది. ఎంత బాగా కన్స్ట్రక్షన్స్ అదే. ఇప్పుడైనా సరే చూడండి, ఏ అభివృద్ధికైనా కొలమానం ప్రధానంగా కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ద్వారానే చెప్పాను కదా, ఎన్ని డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి చూడండి. ఇన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఎంత పెరుగుతుంది, తద్వారా అన్ని భూములు పెరుగుతాయి. మరోవైపు వైజాగ్ పరిస్థితి తీసుకుంటే అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు భోగాపురం, అది 10 ఏళ్ల కింద నుంచి అక్కడ రియల్ ఎస్టేట్ భూమి వెళ్ళింది. మొన్న ప్రభుత్వం సంబంధించిన గత 5 ఏళ్లలో ప్రభుత్వం సంబంధించిన చాలా మంది ఏంటి గత ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ కూడా అక్కడ భూములు తీసుకొని అట్టు పెట్టుకున్నారంట. నెక్స్ట్ ఈ గవర్నమెంట్ మారితే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినా కానీ మనకి మంచి భూమి వస్తుందని మనం అప్పుడు న్యూస్లో కూడా చూసాం, పేర్లు అనవసరం కానీ. సో అటువంటి వ్యక్తులు కూడా భూములు కొనుక్కొని జాగ్రత్త ఎందుకు ఉంచుకున్నారు? అబ్బా ఈ వైసీపీ ప్రభుత్వం పోతే నెక్స్ట్ కూటమి కానీ లేదా టీడీపీ గవర్నమెంట్తో ఉన్న ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా టీడీపీ అందులో కీలకంగా ఉంటుంది. సో ఖచ్చితంగా మరలా చంద్రబాబు నాయుడు గారు ఉంటే డెవలప్మెంట్ అది ఇది అంటారు, పరుగులు పెడుతుంది. సో మనం జాగ్రత్తగా ఈ ల్యాండ్ ఉంచుకుంటే చాలు, తరతరాలకి తరగని ఆస్తి. సో ఖచ్చితంగా పెరుగుతుంది. అసలు మీరు నమ్ముతారో లేదో, మేలో ఎలక్షన్స్ ఇప్పుడు అయితే ఫిబ్రవరి నుంచే రియల్ ఎస్టేట్ భూమి పెరిగింది తెలుసా మీకు? 2024 ఫిబ్రవరి నాకు 2-3 కాల్స్ వచ్చాయి. సార్ ఇట్లా మేము తాడేపల్లి దగ్గర లేదా ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నామండి, ఇక్కడ సైట్లు వేస్తున్నాం, మీరు ఏమైనా ల్యాండ్ కొనే ప్రపోజల్లో ఉన్నారని. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కాల్స్ చేస్తారు కదా, సార్ ఏమైనా పెట్టుబడులు పెడతారని. అలా కాల్స్ వచ్చింటే వాళ్ళకి ఎంత నమ్మకం ఉందో చూడండి, గవర్నమెంట్ ఖచ్చితంగా పోతుంది, నెక్స్ట్ భూమి వస్తుంది అని. అదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే సార్, థ్యాంక్ యూ.